ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. టెంపర్ మూవీలో తన పెర్ఫార్మెన్స్తో అందరినీ అదరహో అనిపించేలా చేశారు. దీనికంటే అద్భుతమైన సినిమాలు ఎన్నో చేసిన వ్యక్తి. అయితే రవితేజ తమ్ముడు భరత్కి పోసానికి ఓ అనుబంధం ఉంది. అదేంటో చూద్దాం. రవితేజ తమ్ముడు భరత్ మద్యం తాగి కారు నడుపుతూ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చనిపోయిన నేపథ్యంలో అతడి జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. నటుడు, ప్రముఖ రచయిత అయిన పోసాని మురళీకృష్ణకు భరత్కు మధ్య జరిగిన కొన్ని సంఘటనలను పోసాని ఓ ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పోసాని కెరియర్ ప్రారంభంలో మద్రాసులోని పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ వారింట్లోనే ఉండేవారు. అప్పుడు భరత్ తన స్నేహితుల హెల్ప్ తీసుకొని పోసాని ఇంటికి ఆశ్రయం కోసం వెళ్ళాడు. ఒంటరిగా కాదండోయ్, అతని ప్రేయసిని వెంటబెట్టుకుని మరి. అయితే ఆ ఇద్దరి జంటను చూసిన పోసాని వారి ప్రేమలోని నిజాయితీని గుర్తించి భరత్ ప్రేమించిన యువతికి తన రూముని ఇచ్చి అతను వేరే దగ్గరకు వెళ్ళిపోయాడు. పోసాని రూములో ఎవరో యువతి ఉంది అని కిట్టిన వారు కొంతమంది ఈ విషయాన్ని పరుచూరి బ్రదర్ వాళ్లకు తెలియజెప్పడం, వారు పోసానిని అవమానించి పోసాని చెప్పేది వినకుండా కనీసం అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి సరాసరి నెట్టేశారు. అలా భరత్ వల్ల పోసాని ఆశ్రయాన్ని కోల్పోయాడు. అనంతరం భరత్ ప్రేమించిన అమ్మాయిని పోసాని దగ్గరుండి వివాహం జరిపించారు. కాకపోతే వారి కాపురం కొన్నాళ్ళు సజీవుగా సాగిన కొద్ది రోజులకే విడిపోవడం కూడా జరిగింది. భరత్ చనిపోయిన తర్వాత ఈ విషయాలు పోసాని ఓ టీవీ ఛానల్లో తన జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు పోసాని.